అమ్మా నేను రెడీ. కాలేజ్కి టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీయా? ఎవరి అన్నోన్ నంబర్? హలో, ఎవరు? గుర్తుపట్టుకో చూద్దాం. చెప్తారా? ఫోన్ పెట్టేయమంటారా? హే, నేను సూర్యని. సూర్య, నేను నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నా వెంట పడి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు ప్లీజ్. సంధ్య, నాకు లైఫ్లో ఏ అంబిషన్ లేదు. నీ వెంట పట్టమే నా అంబిషన్. నీ లైఫ్లో నేనే ఉండాలి, లేకపోతే నీకు లైఫే ఉండదు. గుర్తుంచుకో. ఏంటి సంధ్య గారు, 9 అయితే చాలు కాలేజీకి టైం అవుతుందని హడావిడి చేసేవారు. ఈరోజు ఏంటి ఇంత కామ్గా కూర్చున్నారు? కాలేజీలో ఏం జరిగింది? అన్య, నేను కాలేజ్కి వెళ్ళాను. అన్య, నేను కాలేజ్ మానేస్తాను. సూర్యావుడు నా క్లాస్మేట్ 1 year నుంచి వెంట పడుతూ ఏడ్పిస్తున్నాడు. నువ్వు భయపడకుండా కాలేజ్కి వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటా. నేను వెళ్ళను అన్య, నేను మానేస్తాను. నేను చూసుకుంటా అని చెప్పాగా, నువ్వు వెళ్ళు. నా వల్ల కావట్లేదు, నేను మానేస్తాను. నువ్వు వెళ్తున్నావు అంతే. సరే, వెళ్తాను. ఒరే బావా, అటు చూడండి రా, ఎవడో అమ్మాయి వెనకాల పడుతున్నాడు. ఇలాంటివన్నీ చూడలేదురా. వాడెవడో బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా. రే, వెళ్ళి సేవ్ చేద్దాం రా. మనకెందుకు రావన్నీ, సైలెంట్ కూర్చోక. ఏ ఇడియట్, చెయ్యి వదులుతావా లేదా? రే కార్తిక్, ఎక్కడికి రా? తన ప్లేస్లో మీ సిస్టర్ స్వప్న ఉంటే ఏం చేస్తావురా? తను స్వప్న అయితే నేను ఎక్కడెందుకుంటాను రా, వెళ్ళి సేవ్ చేసుకోను. అదే నేను చేస్తున్నాను. తను మీ సిస్టర్ కాదు కదరా. నిర్భయ కూడా మీ సిస్టర్ కాదు కదరా. క్యాండిల్స్ పట్టుకొని సమాధి దగ్గర సింపతి ఎందుకు చూపించారు? అంతా అయిపోయాక సమాధి దగ్గరికి వెళ్ళి సింపతి చూపించడం కాదురా. వీలైతే వాళ్ళు బ్రతుకుంటూ బాధపడుతుంది కానీ వాళ్ళ జీవితంలో వెలుగు నింపండి. ఆగరా కార్తిక్, మేము వస్తాం. నువ్వు చేస్తుంది తప్పు భయ్యా. తప్ప అది చెప్పడానికి నువ్వోడరా. తన ప్లేస్లో మీ అక్కో చెల్లో పెళ్ళమో ఉన్న ఇలానే హెల్ప్ చేస్తావురా. నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట రావద్దని? చెప్పాను కదా, నేను నీ లైఫ్లో ఉండాలని, లేకపోతే నీకు లైఫే ఉండదు. నా వెంట పడకు ప్లీజ్. నీ వెంట పడతాను. నీ వెంట పడుతూనే ఉంటా అని చెప్పానుగా. చూడు స్వప్న, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, నువ్వు నాకే దక్కాలి. బాస్, ఏంటి నీ దౌర్జన్యం? నడు రోడ్డు మీద ఒక అమ్మాయి నడిపిస్తున్నావు. ఏ, నీకెందుకురా పక్కోడా? ఏంట్రా
చేసిందే తప్పు. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? రేయ్ నువ్వెవడరా మధ్యలో? तुम लड़कियों को समझते क्या हो? जो तुम बोलोगे हम वो सुनेंगे। हम कोई मोम की गुड़िया नहीं है। हम अगर तुम्हारे पैर दबा सकते तो तुम्हारा गला भी दबा सकते। అక్కడ మనతో పని లేదు రా పదండి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఎదురుగా మొదటడుగు వేసి ఓ నలుగురికి ఆదర్శంగా నిలిచే ప్రతి ఒక్కడూ హీరోనే. మీరు కూడా హీరోలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ